గురుగారు మొదటి ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుంచి దుర్గ గారు రాస్తున్నారు. మాఘమాసం శుభప్రదమని అంటారు, ఎందుకని తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మాఘమాసం శుభప్రదమే. అందుకే ఎవరో కన్నెపిల్ల మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలు ఎన్ని నాళ్ళు అని పాడుకుంటూ ఉంది. వాస్తవానికి 12 మాసాలు శుభప్రదమైనటువంటివి. అందులో ఈ మాసం గొప్పది, ఈ మాసం తక్కువది అని ఇక్కడ చెప్పలేం. ఏ మాసానికి ఉండేటువంటి ప్రత్యేకత ఆ మాసానికి ఉంటుంది ఖచ్చితంగా. అయితే అన్ని మాసాల్లో కాస్త విభిన్నమైనటువంటి మాసంగా మాఘమాసాన్ని మనం చూడవచ్చు. ఆ కోణంలో ఎట్లా అంటే మాఘమాసం వచ్చేసరికమ్మా చలి మార్గశిరం పుష్యమాసం వరకు అధికంగా ఉన్నటువంటి చలి మాఘమాసంలో దాని ఉధృత కాస్త తగ్గిపోతుంది. మళ్ళీ ఈ ఎండ మాఘమాసం నుంచి కాస్త పెరుగుతూ ఉంటుంది. అంటే చలి ఎండ రెండు సమానంగా ఉండి అనుకూలమైనటువంటి వాతావరణం మనకు ఈ మాఘమాసంలో లభిస్తుంది. కనుక మాఘమాసము ఇతరత్రా కార్యాలన్నీ కూడా ఆచరించుకోవడానికి చాలా యోగ్యమైనటువంటి కాలంగా మనము పరిగణించవచ్చు. అయితే ఇది కాలానికి సంబంధించినటువంటి విషయం అయితే కనుక ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే మఘా నక్షత్రం మనకున్నటువంటి 27 నక్షత్రాలలో మఘా నక్షత్రం అనేటువంటి ఒక నక్షత్రం ఉంటుంది. ఏ మాసమైనా కానీ ఆ నక్షత్రము పౌర్ణమి నాడు చంద్రునితో ఉన్నటువంటి సంబంధంగా పెడతారు ఆ మాసానికి. మఘా నక్షత్రము పౌర్ణమి నాడు చంద్రునితో సంబంధం ఉన్నటువంటి నక్షత్రం కనుక ఈ మాసాన్ని మాఘమాసము అంటారు. అయితే మాఘమాసము వచ్చేసరికి స్నానాలు బాగా చాలా ప్రాధాన్యత ఇస్తారు. కార్తీక మాసంలో ఏ విధంగా అయితే నదీ స్నానాలకు ఆచరిస్తారో అదేవిధంగా మాఘ స్నానాలకు కూడా అదే విధమైనటువంటి ప్రాముఖ్యతను ఇస్తారు. మనకు అకామావై అనే శాస్త్రంలో చెప్తారనమాట. ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖము, అకామావై అంటారు. సముద్ర స్నానం అనేటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలేదు. రావి చెట్టును సముద్రమును ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు, పర్వదినాల్లో విశేషమైనటువంటి రోజుల్లో తప్ప అని శాస్త్రం. ఆ విధంగా మాఘమాసంలో సముద్ర స్నానమును ఆచరించాలి అని శాస్త్రం చెప్తుందన్నమాట. ఇంకా ఎప్పుడంటే అప్పుడు కాదు. సేతు స్నానానికి మాత్రం ఈ నియమం లేదు. మనము రామేశ్వరం వెళ్తే కనుక అక్కడ అది సేతు స్నానం కదా, సేతు ఉన్నటువంటి సముద్రం కదా, అక్కడ మాత్రం ఈ నియమం పెట్టలేదు. అక్కడ ఎప్పుడు వెళ్ళినా కానీ స్నానం చేయవచ్చు. కానీ ఎవరైనా తీర్థయాత్రలకు వెళ్తూ ఎక్కడైనా సముద్రం వచ్చిందనుకో, అమ్మ ఏమండి చైత్రమాసంలో మేము వెళ్తున్నాము సముద్ర స్నానం చేయవచ్చా అంటే చేయకూడదనే శాస్త్రం చెప్తుంది. అది వైశాఖంలో చేయవచ్చు. అకామావై ఆషాఢంలో వచ్చే పౌర్ణమి, కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, మాఘమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి, ఈ 4 మాసాల్లో వచ్చేటువంటి పౌర్ణమిల్లో విశేషంగా ఈ సముద్ర స్నానాన్ని ఆచరించవచ్చు. లేదు ఒకవేళ పౌర్ణమి రోజు కుదరకపోయినా కానీ ఆ మాసాల్లో వెళ్తే కనుక స్నానం ఆచరించవచ్చు అని చెప్పారు. కనుక అందులో మాఘమాసానికి ఈ సముద్ర స్నానాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం అని చెప్తారు. ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి నీటి బొట్టు కూడా కాలువల్లో, చెరువుల్లో కలిసి చివరికి నదుల్లో కలిసి ఆ నదుల నీటిలన్నీ కూడా ఎక్కడికి పోతాయి? సముద్రంలో కలిసిపోతాయి. అలా ఎన్నో నదుల నీరు సాగర సంగమం అవుతుంది కనుక ఆ విధంగా సముద్ర స్నానము చేస్తే కనుక ఇన్ని నదుల స్నానం చేసినటువంటి పుణ్యము వస్తుంది. సముద్రం ఉప్పు నీరు కదా, కనుక ఎట్లా పడితే అట్లా ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి కూడా అది సహకరించదు ఆరోగ్యానికి. కనుక శాస్త్రం ఈ విధమైన నియమం పెట్టింది కనుక మాఘమాసము స్నానానికి చాలా ప్రాధాన్యత, అది సముద్ర స్నానానికి. ఇక మాఘమాసము వాతావరణానికి చాలా అనుకూలమైనటువంటి మాసము కనుక అన్ని శుభకార్యాలు ఆచరించుకోదగినటువంటిది. అదేవిధంగా మాఘ పురాణం అనేటువంటి ఒక పురాణం ఉందమ్మా. ఏ విధంగా అయితే మన కార్తీక పురాణం గురించి వింటూ ఉంటాం కదా, ఆ విధంగానే మాఘ పురాణము అని ఉంది. మాఘమాసము పాడ్యమి దగ్గర నుంచి మాఘమాస బహుళ అమావాస్య వరకు నిత్యము ఒక అధ్యాయం చదువుకుంటూ వెళ్ళాలి. ఆ విధమైనటువంటి మాఘ పురాణం అనేటువంటిది మనకు సాంప్రదాయంలో చెప్తారు కనుక చక్కగా స్నానము చేసి మాఘ పురాణమును చదువుకోవడము,
ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధన చేసుకోవడము, వాతావరణము చాలా మంచి అనుకూలమైన సమయం కనుక శుభకార్యాలు ఆచరించడం తగినటువంటిది కనుక ఈ విధంగా మాఘమాసానికి పెద్ద పీఠ వేయడం అనేటువంటిది జరిగింది. మళ్ళీ మఘా నక్షత్రానికి పితృదేవతలు అధిపతులు అని చెప్తారనమాట. ఉపహూతా పితరోయే మఘాసు అంటుంది మఘా నక్షత్రం యొక్క మంత్రం. మఘా నక్షత్రానికి అధిపతులు ఎవరు? పితృదేవతలు. కనుక ఈ మాసంలో పితృదేవతల అనుగ్రహం పొందడం కోసము నిత్యము పితృతర్పణమును ఆచరించడం కానీ, లేదా పితృదేవతల తిథి వచ్చినటువంటి రోజున విశేషమైనటువంటి పితృకార్యములు ఆచరించడం కానీ, పితృ సంబంధమైనటువంటి కార్యములు ఆచరించడం కోసము, పితృదేవతల అనుగ్రహం కోసము గోసేవ, గోదానాలు, ఏవైనా బ్రాహ్మణులకు కానీ పేదవాళ్లకు కానీ అన్నదానాలు, వస్త్రదానాలు లాంటివి ఆచరించడం వలన కూడా ఎక్కువగా ఫలితం ఉంటుంది. అన్ని విశిష్టతలను సంచరించుకున్నటువంటిది మాఘమాసము. అందున మాఘమాసంలో ఎన్నో పర్వదినాలు కూడా మనకు రావడం అనేటువంటి జరుగుతుంది.